ప్రేక్షకులకి నమస్కారం. గోపురానికి స్వాగతం. పుట్టినరోజు ఎప్పుడు జరుపుకోవాలి? ఈ రోజుల్లో మనం ఏం చేస్తున్నాం? పుట్టినరోజు డేట్ ప్రకారం, ఇంగ్లీష్ డేట్ ప్రకారం జరుపుకుంటూ ఉన్నాం. అది కూడా ఇప్పుడు సాయంత్రం పూట కేక్ కట్ చేస్తూ ఉంటాం. అసలు నిజానికి మనకి శాస్త్రం ఏం చెప్తోంది? పుట్టినరోజు ఎప్పుడు చేసుకోవాలి? ఇంగ్లీష్ డేట్ రోజు చేసుకోవాలా, లేక తిథి రోజు చేసుకోవాలా, లేదా నక్షత్రం రోజు చేసుకోవాలా, ఏ సమయంలో చేసుకోవాలి? అనేక సందేహాలు మనకి. అయితే పుట్టినరోజు గురించి శాస్త్రం మనకేం చెప్తోంది? చిన్నపిల్లలకైతే పుట్టిన తర్వాత ప్రతి నెలలో వాళ్ళు పుట్టిన తిథి రోజు పుట్టినరోజు చేయాలి. అంటే ప్రతిపద మొదలుకొని అమావాస్య వరకు ఏ తిథిలో వాళ్ళు పుట్టారో మరు నెలలో ఆ తిథి వచ్చిన తర్వాత ఆ తిథి రోజు వాడికి పుట్టినరోజు జరపాలి. ఎంతవరకు? నెల నెలా జరిపేది వాడికి సంవత్సరం నిండి మొదటి పుట్టినరోజు వచ్చే వరకు ప్రతి నెల కూడా జన్మ తిథి రోజు వాళ్ళకి పుట్టినరోజు జరపాలని చెప్పేసి మనకి శాస్త్రం చెప్తోంది. ఆ తర్వాత ఇప్పుడు చేయాలి, పుట్టినరోజుని ప్రతి సంవత్సరం తిథి రోజు చేసుకోవాలి. అంటే ఎవరైనా కూడా పుట్టిన తిథి ఏమిటి అంటే, పడ్డమి రోజు పుట్టారా, విజయ రోజా, తదియ రోజా, పంచమి రోజా, ఏకాదశ, అమావాస్య, పౌర్ణిమ, ఇలా మనకి శుక్లపక్షంలో 15, కృష్ణపక్షంలో 15 తిథులు వస్తాయి. ఎవరు ఏ తిథిలో పుడితే మరు సంవత్సరం ఆ తిథి వచ్చిన రోజే వాళ్ళు పుట్టినరోజు జరుపుకోవాలి. అయితే తిథులన్నీ కూడా ఇక్కడ మరొకటి ఉంది మనకి. ఈ పుట్టినరోజును ఎప్పుడు జరుపుకోవాలనడానికి సమయం కూడా చెప్పారు. ఆ సమయం ఎప్పుడు? ఉదయాన్నే చేసుకోవాలి. కాబట్టి మరి సూర్యోదయానికి ఆ తిథి ఉండకపోవచ్చు. ఒక్కొక్కసారి ఏమవుతుంది, తెల్లవారుజామున 4 గంటలకు మొదలైనటువంటి తిథి మరుసటి రోజు 4 గంటలకే అయిపోతుంది అంటే అప్పుడేమంటారంటే తిథి ద్వయం వచ్చింది, దీన్ని ఈ రోజు చేయాలా ఆ రోజు చేయాలా అనేటువంటి సందేహం కలుగుతూ ఉంటుంది. అలా ఉన్నప్పుడు వాళ్ళు పుట్టిన నక్షత్రం తిథి కలిసి ఏ రోజు ఉంటే ఆ రోజు చేసుకోవాలి అనేటువంటి విషయాన్ని చెప్తారు. ఒక్కోసారి తిథి నక్షత్రం కూడా 2 రోజులుగా తిథి ద్వయంలాగానే నక్షత్ర ద్వయంలాగానే ఇలా 2 రోజుల్లో కూడా ఉంటూ ఉంటుంది. అలాంటప్పుడు ఎలా చేసుకోవాలి అనేటువంటి సందేహం వచ్చినప్పుడు పూర్వదినం చేసుకోవాలి అనేటువంటి మాటని మనకి శాస్త్రం చెప్తోంది. అంటే అలా 2 రోజులుగా కూడా ఉన్నప్పుడు ముందు రోజే పుట్టినరోజు చేసుకోవాలి. ఇక్కడ మనకి అర్థమయ్యేటువంటి విషయం ఏమిటి? పుట్టినరోజుని ముఖ్యంగా తిథి రోజు చేసుకోవాలి. తిథి ద్వయం వచ్చిందనుకోండి, అలాంటప్పుడు నక్షత్రంతో కలిసినటువంటి తిథిని చేసుకోవాలి. అవి 2 కూడా కలిసి అలా 2 రోజులుగా ఉన్నప్పుడు పూర్వదినమే అంటే ముందు రోజే చేసుకోవాలి అనేటువంటి విషయాన్ని మనకి శాస్త్రం చెప్తోంది. అయితే ఎప్పుడు చేసుకోవాలి? ప్రాతకాలంలోనే ఈ పుట్టినరోజును జరుపుకోవాలి అనేటువంటి విషయం మనకి శాస్త్రం చెప్తోంది. కానీ ఈ రోజుల్లో మనం ఏం చేస్తున్నాం? తిథి ప్రకారం కాదు, నక్షత్రం ప్రకారం కాదు, ఇంగ్లీష్ డేట్ల ప్రకారం చేసుకుంటూ ఉన్నాం. దానివల్ల ఉన్న ఉపయోగం ఏమిటో మనకి అర్థం కాదు. ఏమిటి అంటే ఆ డేట్ మనకి బాగా గుర్తుంటుంది కాబట్టి దాని ప్రకారం చేసుకుంటాం. అసలు ఈరోజు ఈ తేదీ అనడానికి మనకి ఏ శాస్త్రం ప్రకారం కూడా అది చెప్పడానికి వీల్లేని విధంగా మనకి డేట్స్ ఉంటాయి. అంటే సైంటిఫిక్గా దాన్ని ప్రూవ్ చేయడానికి ఎక్కడ కూడా ఏ శాస్త్రం కూడా దానికి పనికిరాని విధంగా మనకి డేట్లు నిర్ణయించబడ్డాయి. కాకపోతే ప్రపంచం మొత్తం మీద కూడా ఒక గ్రెగేరియన్ క్యాలెండర్ ప్రకారం మనం డేట్స్ని పాటిస్తున్నాం కాబట్టి అది ఏ పని చేయడానికి కూడా అనుకూలంగా ఉంటుంది. కాబట్టి ఆ డేట్స్ని మనం వాడుకుంటూ ఉన్నాం. కానీ శాస్త్రీయంగా పుట్టినరోజు జరుపుకోవడానికి డేటు శాస్త్రీయమైంది కాదు అని చెప్పుకోవడమే ఇక్కడ ముఖ్య కారణం. ఇకపోతే కొన్నిసార్లు కొంతమంది అధిక మాసంలో పుడుతూ ఉంటారు. మనకి ఇంగ్లీష్ నెలల్లో ఫిబ్రవరి 29 రోజు పుడితే ఎలా చేసుకోవాలి అనేటువంటి సందేహం వచ్చినట్లుగానే మనకి 3 సంవత్సరాలకి ఒకసారి అధిక మాసం వస్తూ ఉంటుంది. ఈ అధిక మాసం వచ్చిన వాళ్ళు ఎప్పుడు పుట్టినరోజు చేసుకోవాలి? మరి 3 ఏళ్ల వరకు నాకు పుట్టినరోజు రాదా అనేటువంటి సందేహం కూడా కొంతమందికి కలుగుతూ ఉంటుంది. ఇలా అధిక మాసంలో పుట్టిన వాళ్ళు కూడా శుద్ధంలో మాత్రమే, అంటే అధిక మాసం ఏదైనా చైత్రం కానీ, అంటే అధిక చైత్రం, అధిక వైశాఖం, అధిక జ్యేష్టం, ఇలా అధిక మాసాలు వస్తాయి. అలాగే వచ్చినప్పుడు ఏమంటారంటే నిజ చైత్రం, నిజ వైశాఖం, నిజ జ్యేష్టం అని కూడా చెప్తారు. అంటే ఎప్పుడు కూడా అధిక మాసం వస్తే దాని వెంబడే తర్వాత మాసమే నిజమాసం కూడా ఉంటుంది. అంటే అధిక చైత్రం వస్తే అధిక చైత్రం అవగానే
నిజ చైత్రం కూడా ఉంటుంది. అదేవిధంగా ఏ మాసం 12 మాసాల్లో ఎప్పుడు అధిక మాసం వచ్చినప్పటికీ అధిక మాసం అవ్వగానే మనకి నిజమాసం ప్రారంభం అవుతుంది. కాబట్టి ఎవరు అధిక మాసంలో పుట్టినా కూడా నిజమాసంలోనే ఆ తిథి రోజు ఆ నక్షత్రం రోజు వాళ్ళు పుట్టినరోజు జరుపుకోవాలి అనేటువంటి విషయాన్ని మనకి శాస్త్రం చెప్తోంది. ఈ విధంగా చేయటం వల్ల శాస్త్రీయంగా మనం పుట్టినరోజును జరుపుకోవచ్చు. పుట్టినరోజు నాడు ఏం చెయ్యాలి, పుట్టినరోజు నాడు ఏం చెయ్యాలి అని అందరికీ సందేహమే. సాధారణంగా ఏం చేస్తారు, తలంటు పూసుకుంటారు, కొత్త బట్టలు వేసుకుంటారు, అయిపోయింది. కొంతమంది నియమస్తులైతే ఏ దేవాలయానికో వెళ్ళి టెంకాయ కొట్టేస్తారు. కానీ నిజానికి పుట్టినరోజు నాడు ఏం చెయ్యాలి, పసిపిల్లలకి ఏం చెయ్యాలి, పెద్దవాళ్ళైతే ఏం చెయ్యాలి అనేటువంటి నియమాలు కూడా మనకి శాస్త్రంలో చెప్పబడ్డాయి. దీన్ని వర్ధాపన దినం అంటారు. వర్ధాపన అంటే వర్ధించటం, వర్ధిల్లటం. వర్ధిల్లటం అంటే వృద్ధి చెందటం. వృద్ధి చెందాలంటే ఏది వృద్ధి చెందుతుంది? మన ఆయుష్, మన జీవితం వృద్ధి పొందడానికి జరుపుకునేటువంటిది పుట్టినరోజుగా మనం చెప్తాం. దీన్ని వర్ధాపన దినం అంటారు. అయితే ఈరోజు మనం ఏం చెయ్యాలి? ఉదయాన్నే తలంటు స్నానం చేసి, తలంటు స్నానం చేసే ముందు కూడాట తలకి ఒంటికి కూడా నువ్వుల పిండిని రాచుకోవాలట. నువ్వుల పిండిని ఎందుకు రాచుకోవాలండి? ఇలాంటి సందేహాలు కూడా వస్తాయి. నువ్వులు దేనికి కారణం? శనికి కారకుడు. శని దేనికి కారకుడు? ఆయుష్ కారకుడు. ఆయుష్ కారకుడైనటువంటి శనికి సంకేతమైనటువంటి తిలపిండిని అంటే తిలపిష్టం అంటారు. తిలపిష్టం అంటే నువ్వుల పిండి. నువ్వుల పిండిని ఒంటికి రాచుకుని స్నానం చేయాలి. అయితే ఇక్కడ మనకి వైద్యపరంగా ఏమిటంటే నువ్వులు నూనె వస్తాయి కదా, నువ్వుల నుంచి నూనె వస్తుంది కదా, నువ్వుల నూనె చర్మానికి చాలా మంచిది. అంటే చర్మ ఆరోగ్యం కోసం అని చెప్పేసి, చర్మానికి ఉన్నటువంటి ఎన్నో రోగాలు పోగొట్టుకోవడం కోసం అని చెప్పేసి ఈ తిలపిష్టాన్ని అంటే నువ్వుల పిండిని ఒంటికి రాచుకుని స్నానం చేయాలి అనేటువంటి విషయాన్ని చెప్తారు. ఆ తలంటు స్నానం అయిపోయిన తర్వాత కొత్త బట్టల్ని వేసుకోవాలి. కొత్త బట్టల్ని వేసుకున్న తర్వాత దీపారాధన చేయాలి. దేవుడికి దీపారాధన చేసి, చిన్న పిల్లలకైతే తప్పనిసరిగా షష్ఠీ స్తోత్రం, షష్ఠీ పూజను చేయించాలి. ఆ షష్ఠీదేవిని, సుబ్రహ్మణ్య స్వామిని పూజించడం వల్ల బాలారిష్ట దోషాలు, అకాల మృత్యు దోషాలన్నీ కూడా పోతాయి అని చెప్పేసి మనకి శాస్త్రం చెప్తోంది. ఆ తర్వాత మొట్టమొదటిగా అందరూ విఘ్ననాయకుణ్ణి అంటే వినాయకుణ్ణి పూజించాలి. ఎందుకు? సకల అరిష్టాల్ని తొలగించి సకల విఘ్నాల్ని తొలగిస్తాడు కాబట్టి ముందుగా వినాయకుడికి పూజ చేయాలి. ఆ తర్వాత మృత్యుంజయుడు. మృత్యుంజయుడు ఎవరు? శివుడు. ఆ తర్వాత అంటే శివపార్వతుల్ని పూజించాలి. అంటే ఈ భూమి మీదకి వచ్చినటువంటి ప్రతి వాళ్ళకి కూడా మాతాచా పార్వతీదేవి పితాదేవో మహేశ్వర అన్నారు. అంటే ప్రతి వ్యక్తికి కూడా తల్లిదండ్రులు వాళ్ళు, ఆది దంపతులు తల్లిదండ్రులు వాళ్ళు కాబట్టి మొట్టమొదటిగా వాళ్ళకి నమస్కారం చేసుకుని వాళ్ళ ఆశీర్వచనం తీసుకోవాలి. తర్వాత జగద్రక్షకారకుడు, స్థితికారకుడైనటువంటి విష్ణుమూర్తికి, లక్ష్మీనారాయణలకి పూజించాలి. పిల్లలైతే మరి విద్యాబుద్ధులు రావాలి కాబట్టి సరస్వతీదేవిని పూజించాలి. ఇలా వీళ్ళని పూజించిన తర్వాత ఆరోగ్యం భాస్కరాదిచ్చేత్. ఆరోగ్యం ఎవరి వలన వస్తుంది? సూర్యభగవానుడి వలన వస్తుంది. మనకి వెలుగును ప్రసాదించేటువంటి వాడు భానుదేవుడు అంటే సూర్యభగవానుడు కాబట్టి ఆయనకి నమస్కారం చేసుకోవాలి. ఆ తర్వాత ముఖ్యంగా చెప్పేటువంటిది ఏమిటి? మనకి కావలసింది ఏమిటి? ఆయువు. దానికి ఇప్పుడు మనం జరుపుకుంటున్నది ఏమిటి? వర్ధాపన దినం. అంటే వృద్ధి చెందాలి. వృద్ధి చెందాలి ఏంటి? మనం ఎవరిని పూజించాలి? ఇక్కడ మనకి చెప్పేది ఏమిటి? దీర్ఘాయులైనటువంటి చిరంజీవులైనటువంటి వాళ్ళందరినీ కూడా మనం తలుచుకోవాలి. అశ్వత్థామని, మార్కండేయుణ్ణి, ఆంజనేయుణ్ణి, ఇలా మనకి చిరంజీవులైనటువంటి వాళ్ళందరినీ కూడా ఆ రోజు ఉదయమే వాళ్ళని ప్రార్థించాలి. ఏమని ప్రార్థించాలి? దీర్ఘాయువుని ఇచ్చి, ఆయురారోగ్యాల్ని ఇచ్చి, ఐశ్వర్యాన్ని ఇచ్చి, రోగం లేకుండా చేసి, సద్బుద్ధిని ప్రసాదించి, సన్మార్గంలో నడిచేటువంటి శక్తిని ప్రసాదించమని చెప్పేసి వీళ్ళందరికీ కూడా వేడుకోవాలి, ప్రార్థన చెయ్యాలి అనేటువంటి విషయాన్ని చెప్తారు. ఈ విధంగా వీళ్ళు ప్రార్థన చేసి, ముఖ్యంగా ఎవరిది పుట్టినరోజు వాళ్ళు చిన్నపిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ తప్పనిసరిగా దేవుడికి దీపారాధన చెయ్యాలి. కులదేవతని మర్చిపోకుండా కులదేవతని కూడా ఆ రోజు ప్రార్థించాలి అనేటువంటి విషయాన్ని చెప్తారు. ముఖ్యంగా వీలున్నటువంటి వాళ్ళు స్వయంగా ఈశ్వరుడికి అభిషేకం చేసుకోవాలి అనేటువంటి విషయాన్ని చెప్తారు. ఆ తర్వాత చిన్నపిల్లలకైతే షష్ఠీదేవి పూజ చేసిన తర్వాత ప్రత్యేకంగా ఆవిడికి దర్జన్న నైవేద్యం పెట్టాలి.
అంటే పెరుగు అన్నం నైవేద్యం పెట్టి ఆ ప్రసాదాన్ని పిల్లలకి పెట్టాలి అనేటువంటి విషయాన్ని చెప్తారు. ఈ రోజు తప్పనిసరిగా నువ్వులని, తేనెని, తర్వాత పెరగన్నాన్ని, భగవంతుడి ఈశ్వర ప్రసాదాన్ని కూడా సేవించిన తర్వాత మాత్రమే మిగతా పదార్థాలు తినాలి అనేటువంటి విషయాన్ని చెప్తారు. ఈ విధంగా పుట్టినరోజును జరుపుకోవాలని మనకి శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. పుట్టినరోజు నాడు చేయకూడని పనులు ఏమిటి? మనం పుట్టినరోజు చేయవలసినటువంటి పనులని చెప్పుకున్నాం. మరి చేయకూడనటువంటి పనులు ఏమిటి? ఈరోజు ఎవరూ కూడా నల్లని బట్టల్ని ధరించకూడదు, చిరిగిన గుడ్డల్ని ధరించకూడదు, పాత గుడ్డల్ని ధరించకూడదు, స్నానం చేయకుండా ఉండకూడదు. అయితే పెద్దవాళ్ళు అనుకోండి, పెద్దవాళ్ళు ఒక్కొక్కసారి చావు ఇంటికి వెడుతూ ఉంటారు, శ్మశానం వరకు కూడా వెడుతూ ఉంటారు. ఈ పుట్టినరోజు నాడు మాత్రం వీలైతే అలాంటి చోట్లకి వెళ్లకుండా ఉండడం మంచిది. దగ్గరి ఆత్మీయులు పోయినప్పుడు, గురువు, తల్లి, తండ్రి ఇలాంటి వాళ్ళు ఉన్నప్పుడు మాత్రం ఈ నిషేధం వర్తించదు. ఎందుకంటే అక్కడికి వెళ్ళడం మాత్రమే వాళ్ళకి ధర్మం అవుతుంది కాబట్టి ఆ రోజు తప్పకుండా వెళ్ళవచ్చు. అంటే దీనికంటే అది ముఖ్యమైనటువంటిది కాబట్టి వాళ్ళు మాత్రం వెళ్ళవచ్చు. అంటే గురువులు, కుటుంబ సభ్యులు, ఆత్మీయులు, తల్లిదండ్రులు ఇలాంటి వాళ్ళకి మాత్రం ఈ నిషేధం వర్తించదు. ఆ తరువాత ఆ రోజు ఎవరిని అపశబ్దాలు మాట్లాడకూడదు, ఆ రోజు ఎవరిని తిట్టకూడదు, శపించకూడదు. అలా చేయటం వల్ల ఏమిటంటే ప్రతి శాపాలు, ప్రతి తిట్లు కూడా అంటే ఎదుటివాడి నుంచి కూడా వీళ్ళకి లభిస్తాయి కదా. అందుకని ఎవరి చేత తిట్లు పడకుండా ఉండేలాగా, శాపాలు పడకుండా ఉండేలాగా వీడు ప్రవర్తించాలి అనేటువంటి విషయాన్ని కూడా చెప్తారు. మరొక విషయం మనం ముఖ్యంగా చెప్పుకోవాలి. ఈ రోజుల్లో మనకి ప్రస్ఫుటంగా ప్రతి ఇంట కనిపించేటువంటి ఒక విషయం అదేమిటంటే పుట్టినరోజు నాడు మనకి శాస్త్రం ఏం చెప్తోంది? తప్పనిసరిగా దీపారాధన చెయ్యాలి అనేటువంటి విషయాన్ని. కానీ మనం ఏం చేస్తున్నాం? ఉదయమే జరుపుకోవాల్సినటువంటి పుట్టినరోజు ఉదయం జరుపుకోకుండా మనం లేటుగా లేచి ఎప్పుడో స్నానం చేసి అసలు దేవుణ్ణి, దైవాన్ని, తల్లిదండ్రుల్ని అందరినీ మర్చిపోయి సాయంత్రం మాత్రం విందు భోజనాలు చేస్తూ ఉన్నాం. కేకు మీద దీపాల్ని పెట్టి వాటన్నిటినీ నోటితో ఊది ఆర్పేస్తూ ఉన్నాం. అసలు మనకి శాస్త్రం ఏం చెప్తోంది? ఏ మనిషి కూడా ఎప్పుడూ దీపాన్ని ఆర్పకూడదు, ముఖ్యంగా నోటితో ఆర్పకూడదు. అయితే మనం ఏం చేస్తున్నాం? ఏ రోజు దీపాన్ని వెలిగించాలని శాస్త్రం చెప్తోందో ఆ రోజు ముఖ్యంగా విందు భోజనాలు ఏర్పాటు చేసి 10 మంది సాక్షిగా దీపాన్ని ఆర్పేస్తూ ఉన్నాం. మనకి దీపాలు అంటే వెలుగునిచ్చేటువంటిది, మనకి అజ్ఞాన అంధకారాన్ని పోగొట్టేటువంటిది. అలాంటి దీపాన్ని పరబ్రహ్మ స్వరూపంగా జ్యోతి రూపమైనటువంటి భగవంతుడిగా మనం సేవించేటువంటి దీపాన్ని నోటితో ఆర్పడం కూడదు అని మనకి శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. మనం విందుల పేరుతో, పుట్టినరోజు పేరుతో పసిపిల్లల చేత కూడా దీపాలు ఆర్పించి చప్పట్లు కొట్టి ఆనందంతో కేరింతలు కొడుతూ ఉన్నాం. అది ముఖ్యంగా చేయకూడదని మనకి శాస్త్రం చెప్తోంది. పిల్లలకి అలాంటి సాంప్రదాయాలు అలవాటు చేయకూడదు. పిల్లల చేత దీపాలు వెలిగించి వెలుగుకున్నటువంటి ప్రాముఖ్యం ఏమిటో వాళ్ళకి తెలియజేయాలి. అందుకని పుట్టినరోజు నాడు దీపాన్ని ఆర్పకుండా దీపాన్ని వెలిగించి దీపానికి వెలుతురుకు ఉన్నటువంటి ప్రాముఖ్యతని మనం పిల్లలకి తెలపాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది. చీకటి అనేటువంటిది కష్టానికి సంకేతం, అజ్ఞానానికి సంకేతం, దరిద్రానికి సంకేతం. దీపం అనేటువంటిది అంధకారాన్ని తీసేటువంటిది, మనలో జ్ఞానజ్యోతిని వెలిగించేటువంటిది, సాక్షాత్తు పరబ్రహ్మ స్వరూపంగా మనం చెప్పుకుంటాం. కాబట్టి పుట్టినరోజు నాడు దీపాన్ని వెలిగించాలి, కానీ దీపాన్ని ఆర్పకూడదు అని మనకి శాస్త్రం చెప్తోంది. గోపురంపై మీ అమూల్యమైన సలహాలు మాకు తెలపండి. మా చిరునామా గోపురం, కేర్ ఆఫ్ జీ తెలుగు, పోస్ట్ బాక్స్ నెంబర్ 102, ఖైరతాబాద్, హైదరాబాద్ 5,04,000. తిరిగి రేపటి గోపురంలో మరికొన్ని సాంప్రదాయాలు చెప్పుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.